హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం సలార్ మూవీ సీక్వెల్ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. రెబల్ స్టార్ ప్రభాస్ గారు హీరోగా, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. అయితే ఈ చిత్రం నుండి ఒక సరికొత్త అప్డేట్ అయితే బయటకు వచ్చింది. ప్రభాస్ గారి కెరీర్లోనే రెండో అతిపెద్ద హిట్గా నిలిచిన సలార్ మూవీకి సీక్వెల్ వస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. మొదట్లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లేందుకు టైం పడుతుందని ఊహాగానాలు వినిపించినా ప్రస్తుత పరిస్థితుల రీత్యా వెంటనే ఈ సినిమా మొదలవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే అందుతున్నటువంటి తాజా కథల మేరకు ఈ చిత్రం వచ్చే నెలలో మొదలు కావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మరోసారి సలార్ మూవీ మరో భారీ థ్రిల్లర్కి తెరలేపనుంది. సలార్ 2కి సంబంధించి ఈ పాటికి కొంతమేర షూటింగ్ కూడా పూర్తి చేశారని సమాచారం. ఇక మిగతా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని, ఈ సినిమా చిత్రానికి సంబంధించి ఒక సర్ప్రైజ్ కూడా ఉందని చెబుతున్నారు. అదేంటంటారా? ఈ సినిమాలో ఓ అతిథి పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి నిజంగానే అమితాబ్ బచ్చన్ గారు ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తారో లేదో చూడాలి. అయితే సలార్ పార్ట్ 2కు శౌర్యాంగ పర్వంగా అనే టైటిల్ను ఖరారు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో రాజమన్నర్ పాత్రను చంపడంతో ఇంటర్వెల్ కథ ఇంకొక ఆసక్తికరమైన మలుపు తిరుగుతుందని, అదేవిధంగా స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ, గోపీచంద్లు కూడా గెస్ట్ రోల్లో ఈ మూవీలో కనిపించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. సినీ నిర్మాత విజయ్ కిర్కిందర్ కూడా మాట్లాడుతూ ఈ సినిమా పార్ట్ 2ని త్వరగా ఫినిష్ చేసి 2025లో రిలీజ్ చేస్తామని, గేమ్ ఆఫ్ థ్రోన్స్లా ఆసక్తిని రేకెత్తించే అంశాలతో ఈ సినిమా ఉండనుందని ఆయన తెలియజేయడం విశేషం. అంతేకాకుండా ఈ సినిమాలో అనుష్క శెట్టి కూడా తలుక్కుమని మెరవనుందన్నట్టుగా కూడా లీగ్ వేర్ల నుంచి సమాచారం అయితే అందుతుంది. మరి వీటన్నిటిపై నిజానిజాలు తెలియాలంటే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.